ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తప్పులు నిన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదో తప్పులు వస్తే 4 మార్కులు కలుపుతామని చెప్పారు. అది అస్పష్టంగా ఉంది మార్జిన్స్ ఏవో అని చెప్పేసి దానికి 4 మార్కులు కలుపుతామని చెప్పారు. అది రాయడానికి అటెంప్ట్ చేసిన విద్యార్థులకు మాత్రమే ఆ 4 మార్కులు వస్తాయి. ఇప్పుడు మొత్తం 6 తప్పులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో తప్పులు వచ్చాయి. మంగళవారం మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు ఎగ్జామ్స్ జరగగా ఆయా ఎగ్జామ్స్లో పలు తప్పులు దొరలాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సిఎస్ డిఓలకు ఎరాటా పంపించారు. బాటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్లో 5వ క్వశ్చన్లో ఇట్ ఈజ్ ఫౌండ్ అని రావాల్సి ఉండగా ఈజ్ ఇట్ ఫౌండ్ అని వచ్చింది. 13వ క్వశ్చన్లో షాకియకు బదులు షాదీయం అని ప్రింట్ చేశారు. పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో 32వ క్వశ్చన్లో ఇంపార్టెంట్కి బదులు ఇంపార్టెన్స్ ఆఫ్ అని వచ్చింది. సో పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియంలో వాస్తవానికి బాగా చదువుకున్న విద్యార్థులకు కాదు, క్వశ్చన్ తప్పు వచ్చిన అర్థమైతే ఆన్సర్ కూడా రాస్తారు. కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి. తెలుగు మీడియంలో 20వ ప్రశ్నలో జాతికి బదులు జాతీయత అని పడింది. మ్యాథ్స్ ఏ తెలుగు మీడియంలో 4వ ప్రశ్నలో కోటికి బదులు శ్రేణి అని వచ్చింది. 9వ ప్రశ్నలో ప్రమేయాన్ని రావాల్సి ఉండగా ప్రమేయానికి అని వచ్చింది. ఇలా పలు క్వశ్చన్లు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ 6 తప్పులను అధికారులు ప్రకటించగా వాళ్ళు పంపించిన ఎరాటాను కొందరు సిఎస్డిఓలు చూడలేదని తెలుస్తోంది. పలు సెంటర్లలో సిఎస్డిఓలు ఫోన్లు యూజ్ చేయొద్దనే నిబంధనలతోనే ఇలా జరిగినట్టు సమాచారం. దీంతో ఎరాటా వివరాలు తమకు వెల్లడించలేదని స్టూడెంట్లు ఆరోపించారు. కాగా మంగళవారం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొత్తం 5,53,423 మంది హాజరు కావాల్సి ఉండగా 5,29,649 మంది అటెండ్ అయ్యారు. మరోవైపు 23,774 మంది హాజరు కాలేదు. నల్గొండలో 3, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్క విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా నమోదవుతున్నాయట, అంటే షిట్టిల్ కొట్టుడు. ఓకేనా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తప్పులైతే ఉన్నాయి.